హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిర్చి హనీ. మీరందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నామండి. ఇవాళ అయితే మార్నింగే లెగిసేసాను అనమాట. నాతో పాటు మా మూన్గాడు కూడా లెగిసాడు. కొద్దిగా బయటకు వెళ్ళాల్సిన పని ఉంది. ఇంకా అందుకనే 8 లోపల బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేసాము. ఇంకా 8:30 వరకు అంతా బ్రేక్ఫాస్ట్ కూడా తినేసాం అనమాట. మా జోవితమ్మ అయితే ఇంకా లెగలేదు. మా మూన్గాడు అయితే లెగ్స్ ఇంక వాడు కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. ఆంటీ ఇంట్లో కంట పో. ఏనా ఆంటీ ఆంటీ అంట. అదిగో అదిగో అమ్మమ్మ పోతుందంట. చూడు అక్క కూడా పోతుంది. బాయ్ బాయ్. ఆంటీ వాళ్ళ ఇంటికంటే పో. నేను మా డాడీ అయితే కొద్దిగా పని ఉండి బయటకు వెళ్తున్నామండి. నేను రెడీ అయ్యేసరికి మా వాడికి అర్థమైపోయింది బయటకు వెళ్తున్నా అని చెప్పి. వాడిని కొద్దిగా ఏమార్చి వెళ్దాం అనుకుంటే పక్కింటికి పంపించి వాడు అస్సలు వెళ్ళట్లేదంటే పక్కింటికి. జోవిత వెళ్తాను నేను కూడా రా అన్నా కూడా అస్సలు రావట్లేదు. నన్ను లేపుతున్నాడు అనమాట. బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యావు కదా, రా లేగు ఇంకా వెళ్దామని చెప్పి. యాక్చువల్గా మా ఇంట్లో టీవీ, తర్వాత ఫ్రిడ్జ్, మిక్సీ చాలా పురాతనమైనవి అనమాట. చాలా పాతబడిపోయాయి. అందుకని అవి కొందామని చెప్పి వెళ్ళామండి. టీవీ అయితే నేనైతే చూసి సెలెక్ట్ చేసేసాను. మా నాన్న వాళ్ళు అయితే వెళ్ళి తీసుకొచ్చేసుకున్నారు. ఇంకా మిక్సీ, ఫ్రిడ్జ్ అయితే నేను ఉండి చూడాలి అంటేను ఇంకా అందుకని వెళ్ళాను అనమాట. యాక్చువల్గా మేము 6 jars తీసుకుందాం అనుకున్నాం, ప్రెస్టేజ్ ఆల్ ఇన్ వన్. కానీ అక్కడికి వెళ్తే అది ఏమంటారు, ఆటా మిక్సింగ్ కూడా ఉండాలి, జ్యూసర్ ఉండాలి మెయిన్ అని చెప్పి వెళ్తాను. 6 jars ఉన్నాయి కానీ అందులో ఆటా మిక్స్ అవుతుందో లేదో నాకైతే అంత డౌట్గా అనిపించింది. టీవీలో చూపించినట్టయితే లేదనమాట. ఇంకెందుకు రిస్క్ అని చెప్పి నార్మల్గానే తీసుకున్నాం అనమాట. మా అమ్మ మా నాన్నకు దోశ పిండి పట్టుకోవడానికి ఈజీగా అయిపోయేటట్టు ఫాస్ట్ మోటార్ ఉండేది అయితే తీసుకున్నాం అనమాట. మామూలుగా గంగాలోనే తీసుకున్నాం. 4200 పడింది. అది యాక్చువల్గా 5000 అని చెప్పారు. మేము ఇంకా ఆఫర్లో అడిగితేను ఇంకా వాళ్ళు 4200కి ఇచ్చారనమాట. ఇంకా ఫ్రిడ్జ్ కూడా చూస్తున్నాను అక్కడ ఉన్న ఫ్రిడ్జెస్ అన్నింటిలో. మా మమ్మీ నాకు మెయిన్ ఒక పని అయితే అప్పగించిందండి. ఫ్రిడ్జెస్ మా మమ్మీ వాళ్ళు న్యాచురల్ జ్యూసెస్ ఎక్కువ తాగుతారనమాట. ఆ న్యాచురల్ జ్యూసెస్ బాటిల్స్ మామూలుగా లీక్ అవుతూ ఉంటాయి కదా, అందుకు అలా లీక్ అవ్వకోకుండా వాటికి సపరేట్ పార్టీషన్ ఉండేటట్టు చూడు జ్యూసెస్ది అంటే సరే అని చెప్పి వెతికి ఒకటైతే సెలెక్ట్ చేశాను. కానీ నేనైతే తీసుకోలేదనమాట. నెక్స్ట్ డే మా మమ్మీని తీసుకెళ్ళి మా మమ్మీ కలర్ అవి సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా ఈయనైతే ఇక్కడ మా డాడీకి ఫ్రిడ్జెస్ గురించి వాటి ఫెసిలిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇంకా నేనైతే నాకు అంతగా తెలియదు. అది కాక మా మూన్గాడిని తీసుకొని వెళ్ళాను కదండి, అస్సలు వాడు చూడనియట్లేదు. అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. ఎక్కడ ఏది కింద పడేస్తాడా అని వాడిని చూసుకోవడానికే సరిపోయింది అనమాట. కానీ మిక్సీ అయితే కలర్ అయితే నాకైతే సూపర్గా నచ్చిందండి. నేను కూడా తీసుకుందాం అనుకున్నా కానీ నా దగ్గర ఉన్న మిక్సీ అయితే నడుస్తుంది. దాన్ని రీప్లేస్మెంట్ చేయడం ఎందుకు, పాడైన తర్వాత చూద్దాంలే అనుకున్నాను. మోటార్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. అంటే మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం ఏది తీసుకోవాలా అని చెప్పి. కానీ ఆ షాప్ అన్న అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేసి లేదమ్మా ఇది సరిపోతుంది అంటేను ఇంకా సరే అని అన్న మీద నమ్మకంతో అయితే తీసేసుకున్నాం అనమాట. కానీ చాలా ఫాస్ట్గా గ్రైండ్ అవుతుందండి. జ్యూస్ కానీ దోశ పిండి, ఇడ్లీ పిండి కానీ చాలా త్వరగా వితిన్ మినిట్స్లోనే మిక్సీ పిండి అయిపోతుంది అనిపించింది నాకైతే. బాయ్. అన్న 42 చెప్పాడండి రేట్ అయితే. ఇంకా మేము పాత మిక్సీ కూడా ఎక్స్చేంజ్ చేసామన్నమాట. వేసేసరికి పాత మిక్సీ ఒక 500కి ఏమో తీసుకున్నారు. కానీ చాలా డిస్కౌంటే ఇచ్చాడు అనిపించింది నాకైతే. ఎందుకంటే నేనైతే నెట్లో కూడా చూశానమాట, రేట్స్ చాలా హైలోనే ఉన్నాయి. గుర్తులు ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ చేయండి. చాలా తక్కువ ధరకే రీజనబుల్ రేట్స్కే ఇస్తారా అన్న. ఇంకా మా మూన్గాడికి అయితే నిద్ర వచ్చేసిందండి పాపము. ఇంకా బండిలో వెళ్తుండగానే అలాగనే పడుకొని పోయాడు. ఇంకా ఒక కొత్త వస్తువు ఇంటికి వస్తుందంటే స్వీట్ కంపల్సరీ ఉండాలి కదా. ఇంకా నేను దారిలో అయితే ఆగి కేక్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మా జోవితమ్మ ఇంటికి పోగానే అడుగుతుంది నా కోసం ఏం తీసుకొచ్చావు మమ్మీ అని చెప్పి. ఇంకా పిల్లలు ఉండే పని కదా, ఉట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుందని కాస్త మిక్చర్ కాస్త స్వీట్ అయితే తీసుకెళ్ళాను. ఇదిగోండి నా కోసం వెయిట్ చేస్తుంది అనమాట మా అమ్మాయి. ఏం తీసుకొచ్చిందా మమ్మీ? ఏమా? అదిగో మిక్సీ తెచ్చినా చూడు. మిక్సీ తిప్పు, గిర్రున్న తిప్పు. దోశ పోస్తాం. పెద్ద మిక్సీ గ్రైండర్. చిన్న మిక్సీ కూడా ఉందా? లేదు. ఏదైనా కొత్త వస్తువు వస్తే ముందు ప్రేయర్తోనే స్టార్ట్ చేస్తామండి. ఇంకా అందుకని మా నాన్న అయితే ప్రేయర్ స్టార్ట్ చేసేసాడు అనమాట. మా మమ్మీ కొద్దిగా ఫీల్ అయింది, ఫ్రిడ్జ్ కూడా తీసుకొచ్చేసింటే బాగుండేది కదా అని. కానీ మా మమ్మీ ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా అన్నట్టు నేను తీసుకురాలేదు. బాగా పని చేయటం
స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా మోనుగాడికి భలే మంచి అలవాటు అండి. ప్రేయర్ అనగానే 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుంటాడు అనమాట. ఆమెను అనేంతవరకు కళ్ళు కూడా తెరవడు. అది హిందీలో చేయండి, ఇంగ్లీష్లో చేయండి, తెలుగులో చేయండి, వాడికి అర్థమైపోతుంది ప్రేయర్ అని చెప్పి. ఇప్పటికి కూడా భోజనం ముందు పెట్టినా లేదా బయటికి వెళ్తున్నామన్నా కూడా వెంటనే కళ్ళు మూసుకొని ప్రేయర్ చేస్తాడండి. చిన్నప్పటి నుంచి భలే మంచి అలవాటు అయింది వాడికి. ఇవాళకైతే మిక్సీ అయితే ఇంటికి వచ్చిందండి. ఫ్రిడ్జ్ తీసుకొచ్చామా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. స్టే ట్యూన్ టు మెర్సీ హనీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అట్ట పెట్టినా ఎందుకు అందరికి చూపిస్తావు? చూడండి వాళ్ళమ్మ తిక్కది అనుకోవాలనే వాళ్ళు. మరి దాని మీద పేరు ఒకటి రాసి ఎవరన్నా నేనంటే సరే ఫ్రెండ్స్, నేనంటే చూసి కనుక్కుంటా. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఏం కనుక్కుంటారు ఫ్రెండ్స్? చూడండి పప్పుల పొడి వేసి పెట్టింది అట్లా.